మలేషియా వెళ్దామని బాలు షాక్ ఇవ్వడంతోటి మాణిక్యాన్ని బతిమలాడి రోహిణి వాళ్ళ నాన్న జైలుని చనిపోయారు అని నాటకం ఆడిన రోహిణి. అనుమానంలో బాలు, మీనా. షాక్లో ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? ఇది రోహిణి చెప్పిన మాటలు బాలు నమ్ముతాడా లేదా? ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. మా వీడియోని షేర్ చేయండి. అమ్మో, ఇదేంటి? బాలు ఏంటి మలేషియా నాటకం ఆడుతున్నాడా, లేకపోతే నిజంగానే మలేషియాకి తీసుకెళ్దామని ఫామ్ ఫిలప్ చేయమంటున్నాడా? అయినా ఇప్పుడు మా నాన్న గురించి ఎందుకు? ఒకవేళ కానీ అందరికీ పాస్పోర్ట్లు వచ్చేస్తే బాలు ఖచ్చితంగా మలేషియా అప్పు చేసినా తీసుకువెళ్తాడు. నా గురించి నిజం బయటపెట్టడానికి కష్టంగా తీసుకెళ్తాడు అనిక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. ఏంటి బాలు, నీకు హనీమూన్కి వెళ్ళడానికి మలేషియా తప్ప ఇంకేమీ దొరకలేదా అని రోహిణి అడుగుతుంటే, అదేంటి పార్లమ్మ అలా అంటావు? మలేషియా వెళ్తే తప్పేముంది? అక్కడ చాలా చాలా బాగుంటాయి అంట ప్లేసెస్ అన్నీ. అవన్నీ నేను యూట్యూబ్లో చూశాను, సూపర్ ఉంటాయి. కానీ నువ్వేంటి వద్దన్నట్టు మాట్లాడుతున్నావు? ఆహా, నేను వద్దు అనలేదు. నువ్వు అస్తమాను మలేషియా మలేషియా అంటున్నావు కదా, మా వల్ల మా కోసం కానీ మీరు అటువైపుకి హనుమూన్కి వస్తున్నారేమో అని అడుగుతున్నాను అంతే అని ఇక రోహిణి అంటుంటే, ఎలాగో అటు సైడ్ హనీమూన్కి వెళ్ళడానికి బాగుంటుంది, ఇంకో పక్క మీ నాన్నగారిని చూసి మాట్లాడడానికి బాగుంటుంది. మీ పెళ్ళైనప్పటి నుంచి అసలు మీ నాన్నగారు ఎలా ఉంటారో, ఏం చేస్తారో, ఎక్కడుంటారో, జైల్లో ఉన్నారా, అసలు ఫేస్ ఏంటి, పేరేంటి, అవేమీ తెలియదు కదా. మేము కూడా అలా హనీమూన్కి ట్రిప్కి వచ్చి మీతో పాటు మలేషియాలో అటు ఇటు తిరిగాక మీ నాన్నగారిని కలవచ్చు కదా అని ఇలా ప్లాన్ చేశాను అంతే పార్లరమ్మ అని ఇక బాలు చెప్తుంటే, నువ్వెందుకు ప్లాన్ చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? మా నాన్న అసలు ఎలా ఉంటారు, మా నాన్న ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ప్లాన్ చేసి ఉంటావు. నాకు అర్థమవుతుంది నీ ప్లానింగ్ బాలు అని మనసులో అనుకుంటుంది రోహిణి. ఏ రోహిణి, ఎందుకని అంత టెన్షన్ పడుతున్నావు? మలేషియా వెళ్తే తప్పేముంది? నేను కూడా మీ నాన్నగారిని చాలా రోజుల నుంచి చూద్దామని అనుకుంటున్నాను. కానీ ఎక్కడా నువ్వు వీడియో కాల్ చేయవు, ఫోన్ చేసి మాట్లాడించవు. ఎప్పుడు అలాంటి జరగలేదు కాబట్టి నేను కూడా ఫోన్లో ఊరుకున్నాను. ఇప్పుడు బాలుగారు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు, వెళ్ళొచ్చు అనిక ప్రభావతి అంటుంది. అది కాదు అత్తయ్య, నాన్న జైల్లో ఉన్నారు కదా, చూడ్డానికి అసలు వెళ్ళడానికి అవుతుందో లేదో అని నా డౌట్ అంతే అనిక రోహిణి అంటుంటే, ఎందుకు అవదు పార్లరమ్మా, ఎందుకు అవదు? జీవితాంతం జైల్లో ఉండిపోతే కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చూసుకోవడానికి ఉంటుందా ఏంటి? ఖచ్చితంగా ఉంటుంది. నువ్వేమి టెన్షన్ పడకు. నేనంగో పాస్పోర్ట్లకి అప్లికేషన్ మీ అందరూ ఫిల్ చేస్తే అప్లై చేసేస్తాను. అప్పుడు పాస్పోర్ట్లు వచ్చాక అందరం కలిసి మలేషియా వెళ్ళి ఒకసారి ఒక ట్రిప్ వేసి మీ నాన్నగారిని చూసి రావచ్చు అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, బాగుంది, ఐడియా అయితే బాగుంది అని ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. అబ్బా, ఆపుదాం అనుకుంటే ఒక్కరు కూడా నమ్మడం లేదే, నేను ఎలా ఆపాలి? ఒక్కలైనా నా వైపు ఉంటే కష్టంగా ఆపుతును. కానీ అందరూ బాలు సైడే మలేషియా వెళ్దామనే ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? కనీసం మనోజ్ నన్ను అడగాల వద్దా అని చెప్పేసి ఇక రోహిణి అయితే మనసులో అనుకుంటాలో నుంచి అందరినీ చూస్తూ ఉంటుంది. ఇక రోహిణి అయితే రూమ్లోకి వెళ్ళేలా కూర్చుని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? బాలు మలేషియా ఎలాగైనా తీసుకెళ్దామని ప్లాన్ చేశాడు, ఏం చేయాలి అని ఇక రోహిణి అయితే రూమ్లో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అది గమనించిన బాలు అయితే ఇక మీనా బాలు రూమ్లోకి వెళ్ళిపోతారు. ఏంటండి, నిజంగానే పాస్పోర్ట్లు తీసి మలేషియా తీసుకెళ్తున్నారా అని ఇక మీనా అడిగేసరికి, ఏం లేదు మీనా, మలేషియా వెళ్ళేంత సీన్ మనకి ఎక్కడుందో చెప్పు. పాస్పోర్ట్లు అప్లై చేయాలి, పాస్పోర్ట్లు రావాలి, వెళ్ళాలి, ఇంకా టైం పడుతుందిలే. ఈ లోపల పార్లర్ అమ్మని భయపెడదామని చెప్పేసి ఇలా చేశాను అని బాలు చెప్తుంటే, అవునా? రోహిణి కళ్ళలో నాకు కూడా భయం కనిపించిందండి. మలేషియా అనగానే ఏదో రకమైన భయం తన కళ్ళల్లో బాగా కనిపిస్తుంది. నిజంగానే వాళ్ళ నాన్న అక్కడ లేడేమో అని మీనా అంటుంటే, అవును, అందుకనే కదా ఇప్పుడు నేను ఈ నాటకం ఆడింది. ఇప్పుడు బయటకు వస్తుంది చూడు, ఖచ్చితంగా పాస్పోర్ట్లు వచ్చాక వెళ్దాము అని టికెట్లు చూపిస్తాను, అప్పుడు ఏం చేస్తుందో నేను కూడా చూస్తాను అని ఇక బాలు చెప్తుంటే, అవునండి, అదే చేద్దాము. ఎలాగైనా సరే రోహిణి బండారాన్ని బయట పెట్టాలి. మలేషియా మలేషియా అని అందరి ముందు నాటకాలు ఆడింది, కానీ కనీసం కామాక్షి అత్తయ్యకి కూడా తెలీదు ఇలా తను మలేషియా నుంచి వచ్చిందని. తను చెప్పడమే తప్ప వాళ్ళ నాన్నగారిని ఎవరు కూడా చూడలేదు. ఒకసారి మనం కూడా వెళ్తే చూసినట్టు ఉంటుంది. అది నిజమైతే పర్లేదు, అబద్ధం అయితే మాత్రం ఇక రోహిణి పని అయిపోయినట్టే అని మీనా చెప్తుంటే, అవును, పార్లరమ్మ పని అయిపోయినట్టే. వాళ్ళ నాన్నగారు మలేషియాలో లేరని తెలిస్తే మరుక్షణమే అమ్మ ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంటానని. డబ్బున్న కోడలని చెప్పేసి ఇన్ని రోజులు ప్రేమగా చూసుకుంది, కానీ డబ్బు లేని కోడలని తెలిసాక ఖచ్చితంగా ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది మా అమ్మ అని బాలు చెప్తాడు. ఇంకా శృతికి డౌట్ వచ్చి శృతి అయితే మీనా వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. మీనా, ఏంటి మీనా, నిజమేనా? బాలు నిజంగానే మలేషియా తీసుకువెళ్దాం అనుకుంటున్నాడే ఏంటి అందరినీ అని ఇక శృతి అడగడంతో, అదేం కాదు శృతి, అదిగో
రోహిణి ఉంది కదా, తను మలేషియా గురించి చాలా నాటకాలు ఆడుతుంది. ఏది నిజం చెప్తుందో ఏది అబద్ధం చెప్తుందో అర్థం కావట్లేదు. వాళ్ళ నాన్నగారి గురించి ఎత్తుతుంటే మాట జవదాటేస్తుంది. మొన్న కూడా చూసావు కదా, మలేషియా నుంచి మొగుడు పిల్లం ఇద్దరు వస్తే వాళ్ళ దగ్గర కనీసం వాళ్ళ నాన్న పేరేంటో, వాళ్ళ నాన్న ఎక్కడుంటాడో, అసలు ఏంటి, ఏం కంపెనీ ఉంది, కంపెనీ పేరేంటి, అవన్నీ అడిగారు వాళ్ళు. కానీ రోహిణి ఏం అక్క చెప్పకుండా వెళ్ళిపోయింది కదా. అప్పటి నుంచి ఈయనకి ఇంకా బలపడింది నమ్మకం. తను అసలు మలేషియా నుంచి రాలేదని డౌట్ ఎక్కువైపోయింది. అందుకనే ఇవాళ ఈ నాటకం ఆడాల్సి వచ్చింది అని ఇక మీనా చెప్తుంటే, అవునా, అందుకేనా, నాకు కూడా డౌట్ వచ్చింది. రోహిణి ఎప్పుడు చూసినా మలేషియా గురించి అడిగితే మొహం అలా పెడుతుంది, ఏంటా అనుకున్నాను. అంటే మీరు ఇప్పుడు ఎంక్వైరీ చేయడానికి అని చెప్పేసి ఇలా నాటకాలు ఆడుతున్నారా, మనం ఎక్కడికి వెళ్ళట్లేదా అయితే అని శృతి అంటుంటే, వెళ్దాంలే శృతి, మరి మలేషియా కాకపోయినా ఈ చుట్టుపక్కల సైడ్ ఎక్కడికైనా మనం వెళ్దాంలే ట్రిప్కి అని చెప్పేసి ఇక మీనా అంటుంది. సరే ముందు రోహిణి బండారం బయటపడినివ్వు, అప్పుడు వెళ్దాంలే అని శృతి అంటుంటే, సరే అయితే పర్లేదు అప్పుడే వెళ్దాం సరేనా. కానీ రోహిణి అదొక్కటి గురించి భయపడుతున్నట్టు నాకేం కనిపించట్లేదు. ఇంకా తన వెనకాతలు ఏమన్నా నిజాలు దాగున్నాయేమో అని డౌట్గా ఉంది. సర్లే, నేను ఎలాగో పాస్పోర్ట్ తీసుకొస్తారు కదా, అప్పుడు దాని అందరూ అది నిజం బయటపడిపోతుంది అని చెప్పి ఇక మీనా అంటుంది. ఈ బాలు అన్నంత పని చేసేలానే ఉన్నాడే, ఎలాగైనా సరే మలేషియా వెళ్లకుండా పాస్పోర్ట్లు రాకముందే ఏదో ఒకటి చెయ్యాలి. మళ్ళీ పాస్పోర్ట్లు వచ్చాక టికెట్లు తీసి వెళ్ళిపోవడానికి ఎంతసేపు పట్టదు. మళ్ళీ తింటారు పట్టుకున్నాను. ఎలాగైనా సరే ఈ టాపిక్ డైవర్ట్ చేయడమో, లేకపోతే మా నాన్నగారికి ఏదైనా అయిందని చెప్పడమో, ఏదో ఒకటి చెప్పాలి. విద్యకి కాల్ చేసి ఆ మటన్ కొట్టు మాణిక్యాన్ని తీసుకొచ్చి ఏదో ఒక నాటకం ఆడించాలి. ముందు దానికి ఫోన్ చేస్తే ఏదో ఒక ఐడియా చెప్తుంది అని విద్యకి అయితే ఫోన్ చేస్తుంది ఈ రోహిణి. హలో విద్య, ఏంటే మళ్ళీ సమస్య వచ్చి పడిందే? నీకు సమస్య రోజులు ఏమున్నాయి చెప్పు, చెప్పు ఏమైంది? అది కాదే, ఇలాగా బాలు పాస్పోర్ట్లకి అప్లై చేయడానికి అప్లికేషన్స్ తీసుకొచ్చాడు ఇంట్లో వాళ్ళందరికీ. పాస్పోర్ట్ అప్లికేషన్స్ ఎందుకు ఇప్పుడు? అదే కదా, మలేషియా వెళ్దామంట, మలేషియా వెళ్ళడానికి అందరికీ పాస్పోర్ట్లు తీస్తున్నాడు బాలు అని ఒక్కసారిగా చెప్పడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. విద్య, ఏంటే మలేషియా వెళ్తారా? మలేషియా వెళ్ళేంత ఉందా వీళ్ళ దగ్గర? అయినా మలేషియా ఎలా వెళ్ళిపోతారు? మీ నాన్నగారు అసలు అక్కడ లేరు కదా. అక్కడ కానీ వెళ్తే నీ గురించి మొత్తం నిజం తెలిసి మొత్తం బయటపడిపోతుంది కదా అని విద్య చెప్పడంతో, అదే కదా నా బాధ కూడా, ఏం చేయమంటావే? ఇప్పుడు నాకు ఐడియా ఏమీ తట్టట్లేదు. ఆ మటన్ కొట్టు మాణిక్యాన్ని తీసుకొచ్చి ఏదైనా చెప్పిద్దామా అని చూస్తున్నాను. కానీ వచ్చాడంటే ఏదో ఒకటి చెప్పకుండా తగ్గడు కదా, చెప్పాలి కదా, ఏం చెప్పాలా అని చూస్తున్నాను, ఏం చెప్పించాలా అని రోహిణి అంటుంటే, చెప్పిద్దాం, ముందు తనని ఇక్కడ పిలిపిద్దాం, ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్గా సాయం చేయమని అడుగుదాం, ఆయన చేస్తాడు అని విద్య చెప్పడంతో, సరే నేను మీ ఇంటికి వస్తున్నాను, తనని కూడా మీ ఇంటికి తీసుకుని వచ్చాయి, అక్కడ మాట్లాడుకుందాము అని రోహిణి అయితే ఫోన్ కాల్ కట్ చేస్తుంది. ఇక రోహిణి అయితే బయలుదేరి విద్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఏడే మటన్ కొట్టు మాణిక్యం ఇంకా రాలేదా అని చెప్పేసి రోహిణి అడగడంతో, వస్తున్నాడే, దారిలో ఉన్నాడంట, వస్తున్నాడు అని విద్య అంటుంది రోహిణితోటి. అప్పుడే మటన్ కొట్టు మాణిక్యం అయితే ఇంటికి వస్తాడు. ఏంటి మేడం మళ్ళీ ఎందుకు రమ్మన్నారు? పోయినసారే కదా నా నూరుదులు పారిపోమని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఏం అవసరం పడిందని నన్ను రమ్మన్నారు. అయినా మీకు నాకు పడడం లేదు, ఇంకొకసారి కానీ అడ్డంగా బుక్ అయిపోతే నిజం మొత్తం చెప్పేస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఆ మాత్రం భయం లేకుండా మళ్ళీ నాకే ఎందుకు ఫోన్ చేసి నన్నే ఇక్కడికి రప్పించారు అని విద్యాని రోహిణిని అడుగుతూ ఉంటాడు. మటన్ కొట్టు మాణిక్యం అయితే, మీతో అవసరం పడింది, అవసరం పడితే కానీ నేను గుర్తురాను కదా, ఏం అవసరం పడిందో ముందు చెప్పండి అని మాణిక్యం చెప్పడంతో, ఇప్పుడు నీ అవసరం నాకు చాలా ఉంది మాణిక్యం, ఈసారి కాదనకు, ఇదే ఆఖరిసారి, ఇంకొకసారి చేయమని మళ్ళీ అడగను అని చెప్పేసి రోహిణి అంటుంటే, లేదండి నేను మీకు సాయం చేయలేను, లాస్ట్ టైం కూడా నన్ను ఇరికిద్దామని చూశారు, లేదు నేను మీకు సాయం చేయలేను అని చెప్పేసి మటన్ కొట్టు మాణిక్యం అంటుంటే, అది కాదండి కొంచెం నా మాట వినండి ప్లీజ్ అండి అని చెప్పేసి, అది కాదు మీకు నేను ఆల్రెడీ మొన్నే చెప్పాను కదా మీకు నేను సాయం చేయనని, మళ్ళీ ఇప్పుడు ఎలా పిలిచి అడుగుతారండి అని మాణిక్యం అంటుంటే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా సాయం చేయవా ప్లీజ్ మాణిక్యం, నా జీవితం మొత్తం నీ చేతుల్లోనే ఉంది. మలేషియా నుంచి మా నాన్నగారి దగ్గరికి చూడడానికి మలేషియాకి వెళ్తున్నారు మా వాళ్ళందరూ, ఎలాగైనా దాన్ని నువ్వే ఆపాలి ప్లీజ్ మాణిక్యం అని రోహిణి అడుగుతుంటే, నేనేలా ఆపుతానండి, ఇప్పుడు కానీ దొరికామంటే మిమ్మల్ని నన్ను కూడా ఇద్దరిని కదా చితక్ కొట్టి జైల్లో వేస్తారు, ఇన్ని అబద్ధాలు ఆడినందుకు నన్ను ఖచ్చితంగా జైల్లో వేస్తారు. మీకు చెప్పాను కదా అసలు ఎప్పుడు అబద్ధాలు ఆడిన వంశం కాదు మాది, వంశం అసలు అబద్ధాలే ఆడలేదు మేము అని. కానీ మీరు చూసారా, నన్ను అబద్ధాలు కోరికైనా చేసి పాడేశారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైనా కనిపిస్తుంటే ఎక్కడ దొరికేస్తానేమో అని భయం వేసి ఎంత సైలెంట్గా ఉంటున్నానో తెలుసా మీకు, ఎంత సైలెంట్గా తిరుగుతున్నానో తెలుసా మీకు, రోడ్డు మీద చక్కగా దర్జాగా తిరిగేవాడిని. ఇప్పుడు 2-3 సార్లు మీ వాళ్ళు నాకు రోడ్డు మీద కనిపించిన కానీ నేను అంత దాక్కుని తిరుగుతున్నానో నా పరిస్థితి ఏంటో మీకు తెలీదు అని మటన్ కొట్టు మాణిక్యం అంటుంటే, బయట నీ పరిస్థితి అదైతే ఇంట్లో బయట ఎప్పుడు నా పరిస్థితి
ఇది నీకులాగే ఉంది, ఎప్పుడెక్కడ దొరికేస్తానా అని టెన్షన్ పడుతూనే ఉంటున్నాను అని రోహిణి చెప్పడంతో, అలాంటప్పుడు అని చెప్పడం ఎందుకండి, సైలెంట్గా నిజం చెప్పేస్తే అయిపోద్ది కదా, అబద్ధాలు ఆడాల్సిన అవసరం మీకేంటి, నిజం చెప్పేయండి అని. ఇక మాణిక్యం అంటుంటే, నిజం చెప్తే మా అత్తయ్య గారు నన్ను ఇంట్లో ఉండనిస్తారనుకుంటున్నారా, ఖచ్చితంగా మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది నన్ను. అది తెలిసి కూడా మిమ్మల్ని సాయం చేయమని ఎందుకు అడుగుతాను చెప్పండి, సాయం చేయమని ఎందుకు అడుగుతున్నానో అర్థం చేసుకోండి. నిజంగానే మా అత్తయ్యకి తెలుసు కదా, మా అత్తయ్యకి డబ్బు మనిషి మా అత్తయ్య, నేను డబ్బున్న అమ్మాయిని కాదని మా అత్తయ్య గారికి వన్స్ తెలిసిందంటే ఇంకా నేను ఖచ్చితంగా ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు, ఆ ఇంట్లో నన్ను ఉండనివ్వను కూడా ఉండనివ్వరు, అందుకనే మిమ్మల్ని సాయం కోరుతున్నాను అని ఇక రోహిణి చెప్పడంతో, సరే ఇదే ఆఖరిసారి, ఖచ్చితంగా ఇంకొకసారి మీరు అడిగితే మాత్రం నేను మాత్రం అబద్ధాలు ఆడను, నాకు కనిపిస్తే మాత్రం నిజం చెప్పేస్తాను, ఇదే మీకు ఫైనల్ వార్నింగ్, ఇంకొకసారి నేను చేయనని చెప్తున్నాను కదా, అర్థమైందా, ఫస్ట్ సినిమా షూటింగ్ అని అదనే తీసుకువెళ్ళిపోయి నన్ను మోసం చేశారు, ఇప్పుడు మాత్రం నా వల్ల కాదు, అన్ని అబద్ధాలు నేను ఆడలేను, ఎక్కడ దొరికేస్తానా అనే భయంతో చచ్చిపోతున్నాను తెలుసా మీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చినప్పటికీ, ఈసారి లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, ఇంకొకసారి మాత్రం నేను మీకు సాయం చేయను, నేనే రివర్సల్ నిజం చెప్పేస్తాను, చూసుకోండి అని చెప్పేసి ఇక మాణిక్యం చెప్పడంతో, సరే మాణిక్యం, నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఈసారి నిజం చెప్తే చాలు, నిజం అంటే ఇప్పుడు ఈ నిజం కాదు, నేను ఒక ముక్క చెప్తాను నీకు, అది వచ్చి మా ఇంట్లో నాటకం ఆడు సరిపోతుంది అని ఇక రోహిణి చెప్పేసరికి మాణిక్యానికి, సరే ఏం చెప్పాలో మీరే చెప్పండి అని ఇక రోహిణి అడుగుతాడు మాణిక్యం. ఇక తన ప్లాన్ అయితే చెప్పేస్తుంది రోహిణి. చెప్పడంతో, సరే బుక్ అవ్వకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఉండండి, మీ నాన్నగారి ఫోటో ఒకటి తీసుకురండి, చనిపోయినట్టు నాటకం ఆడమని చెప్పారు కదా, ఆ ఫోటోకి దండేసి నేను పట్టుకుని మీ ఇంటికి వస్తాను, అప్పుడు అందరికీ నమ్మసక్యంగా ఉంటుంది, సరేనా అని చెప్పేసి ఇక మాణిక్యం చెప్పడంతో, సరే అనిక రోహిణి అంటుంది. అక్కడి నుంచి మాణిక్యం వెళ్ళిపోతాడు. అది కాదే, ఫోటో వేసి దండ వేసి పట్టుకొని రమ్మంటున్నాడు, ఎవరి ఫోటో తీసుకొస్తావు, కనీసం ఆ ఫోటోలో ఉన్నది మీ నాన్న అని చెప్పేసి తెలిసిపోతుంది కదా అని విద్య అంటుంటే, ఏం పర్వాలేదు, మా నాన్న చనిపోయి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి మా నాన్న ఎవరికి తెలుసుండరు, ఆ ఫోటోని తీసుకువచ్చి మా అమ్మ దగ్గర ఉంటుంది ఆ ఫోటోని తీసుకువచ్చి మాణిక్యంకి ఇచ్చి దండేసి ఇంటికి తీసుకురమ్మని చెప్తాను, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఏదోటి సరే బాగానే ప్లాన్ చేసావు కానీ అయితే మీ అమ్మగారింటికి వెళ్ళు అని చెప్పేసి ఇక విద్య చెప్పడంతో రోహిణి అయితే ఇక సుగుణమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. అమ్మ, నాకు నాన్న ఫోటో కావాలి, నాన్న ఫోటో ఉందా అని రోహిణి అడిగేసరికి, ఉందే, కానీ మీ నాన్నగారి ఫోటోతో ఇప్పుడు నీకేం పని ఉందమ్మా, ఏం పని, వద్దే, ఇంట్లో నాన్న చనిపోయినట్టు ఆ ఫోటో చూపించి చెప్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి ఇక రోహిణి చెప్పడంతో, ఏంటి ఆ ఫోటో చూపించి చెప్తావా, ఒకవేళ మీ నాన్నగారు ఎవరికైనా తెలిసి ఉంటే, మీ మావయ్య గారికి ఒకవేళ పరిచయం ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి, అడ్డంగా బుక్ అయిపోతావు కదా నువ్వు అని సుగుణం అంటుంటే, లేదమ్మా, ఆ ఫోటోని కొంచెం మార్చి దానికి ఫ్రేమ్ కట్టించి, అప్పుడు మలేషియా నుంచి వచ్చాడని చెప్పాను కదా మా మావయ్య అని చెప్తున్నాను కదా, ఆయనకి ఇస్తాను ఈ ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ పట్టుకుని ఆయన వస్తారు, అప్పుడు నా నాటకం మొత్తం సెట్ అయిపోతుంది, అప్పుడు ఎవరు మలేషియా వెళ్ళరు అని చెప్పేసి ఇక సుగుణమ్మకి అయితే జరిగిందంత చెప్తుంది, జరగబోయేది కూడా తను ఏం చేస్తుందో అని చెప్పేస్తుంది ఇక సుగుణమ్మకి. సరే జాగ్రత్తగా ఉండే, ఒకసారి దొరికావంటే మళ్ళీ నేను ఇంకా ఎవరు కాపాడలేరు, మీ అత్తయ్య గారు అసలే చాలా కోపంగా ఉంటుంది, చాలా కొట్టేస్తుంది కూడా, మనం చెప్పావు కదా 40 లక్షల గురించి ఇలా అబద్ధాలు ఆడినందుకే ఇలా కొట్టిందని, ఇప్పుడు కానీ నువ్వు దొరికావంటే మాత్రం ఖచ్చితంగా చితక్ కొడుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఇక సుగుణమ్మ చెప్పడంతో, సరేనమ్మా నేను జాగ్రత్తగా ఉంటాను, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, ఎక్కువ చింటని బయటికి తీసుకువెళ్ళకు, మళ్ళీ మా వాళ్ళకి ఎవరికొకరికి కనిపిస్తావు, సరేనా అమ్మా అని చెప్పేసి ఇక రోహిణి చెప్పేసి సుగుణమ్మకి అక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోతుంది. దేవుడా, ఈ గండ నుంచి మా పిల్లని గట్టెక్కేలా చూడు తండ్రి అని ఇక సుగుణమ్మ అయితే దండం పెట్టుకుని కోరుకుంటుంది. ఇక రోహిణి అయితే ఇంటికి వచ్చేస్తుంది. పర్లేదమ్మా, పాస్పోర్ట్లు కూడా వచ్చేసాయి, ఇదిగో పాస్పోర్ట్లు అని చెప్పేసి ఇక బాలు అయితే అందరి పాస్పోర్ట్లు తీసుకొచ్చి చూపించడంతో, అమ్మో పాస్పోర్ట్లు కూడా వచ్చేసాయి, ఎలా అయినా సరే నా నిజం బయటపడకుండా ఆపాలి, మాణిక్యాన్ని ఈరోజే రమ్మన్నాను, ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పేసి ఇక రోహిణి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి టెన్షన్ పడుతున్నావు ఏంటి పాదరమ్మ, మలేషియా ఎలా వెళ్ళాలి అనా, లేకపోతే మీ నాన్నగారు అక్కడికి వెళ్ళాక ఏం చేస్తున్నారో తెలిసాక మా గుండె లాగిపోతే అని అలా భయపడుతున్నావా ఏంటి అని బాలు అడుగుతుంటే, చచ్చే నాకేం టెన్షన్, మా నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్, అక్కడ ఏదో ఫ్రెండ్స్ మోసం చేయడం వల్ల జైల్లో ఉన్నారే కానీ మా నాన్న దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పాను కదా బాలు నీకు, ఊరికూరికే మా నాన్న తక్కువ చేసి మాట్లాడకు అని ఇక రోహిణి అంటుంటే, సరే సరే అయితే అందరూ బ్యాగ్స్ సర్దుకోండి, టికెట్స్ కూడా తీసుకొచ్చాను, పదండి మలేషియా వెళ్దాము అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే, ఏంటి ఇప్పుడా అని ఇంక ఇంట్లో వాళ్ళందరూ అంటారు. ఇప్పుడే ఆల్రెడీ టికెట్స్ కూడా తీసుకొచ్చారని చెప్తుంటే నా మాట వినరేంటి మీరు, వెళ్ళి సర్దుకోండి అని కంగారు పెడతాడు బాలు అయితే. ఏంటి
ఇప్పుడు సర్దుకోవాలా అనిక సర్లే అని లోపలికి అందరూ వెళ్తుంటే అప్పుడే మటన్ కొట్టు మాణిక్యం అయితే ఫోటోకి దండ వేసి రోహిణి వాళ్ళ నాన్న ఫోటోకి దండ వేసి తీసుకొస్తాడు లోపలికి. ఏంటిది, ఎవరు, మీరొచ్చారేంటి అనిక ప్రభావతి అడుగుతుంటే, రావాల్సి వచ్చిందండి, రాకపోతే ఇంకా రోహిణికి ఎప్పటికీ నిజం తెలియదని రావాల్సి వచ్చింది అనిక. మటన్ కొట్టు మాణిక్యం అంటుంటే, ఏంటండి ఏమైంది, ఎవరిది ఫోటో, ఎందుకు దండ వేశారు, చెప్పండి చెప్పండి అనిక ప్రభావతి అడిగేసరికి, ఏమని చెప్పను ఎంతని చెప్పను, ఈయన జైల్లో ఉండి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అనేక మాణిక్యం చెప్తుంటే, ఏంటి జైల్లో ఉండి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారా, వాళ్ళెవరో జైల్లో ఉండి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఆ ఫోటోని పట్టుకుని మీరెందుకు తిరుగుతున్నారు, మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు అని బాలు అడుగుతాడు. అబ్బా బాలు, అది ఎవరో కాదు, ఆయన మా నాన్నగారు. ఏమైంది మావయ్య, నాన్నగారి ఫోటోకి దండెందుకు వేశావు, చెప్పు మావయ్య, హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం ఏంటి, మొన్నటిదాకా జైల్లో బాగానే ఉన్నారు కదా, 2 రోజుల క్రితమే కదా నాతో ఫోన్లో మాట్లాడారు, ఏమైంది ఏమైంది అని ఇక రోహిణి అడగడంతో, ఏమవుతుందమ్మా, ఇక ఆయన ఎప్పటికీ జైల్లోంచి బయటికి రాలేదు అని బెంగ పెట్టుకుని జైల్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడమ్మా అనిక మటన్ కొట్టి మాణిక్యం చెప్పడంతో, అయ్యో అని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మావయ్య నువ్వు మాట్లాడేది, తట్టుకోలేకపోతున్నాను నాన్న అని చెప్పేసి ఇక బాధపడిపోయి గట్టిగా ఏడ్చేస్తుంది రోహిణి అయితే. ఏంటేంటి చనిపోయారా, వీళ్ళ నాన్నగారా, అదేంటి సడన్గా చనిపోవడం, ఎప్పటి నుంచో జైల్లో ఉన్నారు కదా, జైల్లో ఉన్నప్పుడు అప్పుడు బెంగ పెట్టుకుని చనిపోకుండా ఇప్పుడు బెంగ పెట్టుకుని చనిపోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారండి మీరు అని ఇక బాలు అడుగుతుంటే, నిజం చెప్తున్నానండి, ఇక చాలా నెలలు అయింది కదా, ఎన్ని నెలలైనా ఆ జైల్లోనే ఉండాలి అని పాపం ఆయన చాలా బాధపడిపోయి బెంగ పెట్టేసుకున్నాడంట. అక్కడున్న పోలీసులు చెప్పారు నాతోటి, బెంగ పెట్టుకుని అలా మెల్లగా చనిపోయారంట హార్ట్ అటాక్ రావడంతో, ఇది జరిగింది, ఇక ఎంతకు ఆయన జీవితాంతం అక్కడే ఉండాలి అని బెంగ పెట్టేసుకోవడం వల్ల ఇలా జరిగింది అని మాణిక్యం చెప్పడంతో, అయ్యయ్యో మరి ఇప్పుడు మా మలేషియా ట్రిప్ మొత్తం క్యాన్సిల్ అయిపోయినట్టేనా అని బాలు అడగడంతో, రేయ్ మలేషియా ట్రిప్ క్యాన్సిల్ అంటావేంట్రా, పాపం పాదాలు చిచి రోహిణి వాళ్ళ నాన్నగా చనిపోతే అలా మాట్లాడతావేంట్రా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, సర్లే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్తే నేను మీనా వెళ్తాం అని చెప్పేసి ఇక బాలు అనేసి తమ్ముడి మీనా తీసుకుని రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. అయ్యో మావయ్య, ఏంటి మావయ్య ఇది ఇలా జరిగింది అని ఇక బాధపడుతూ ఉంటుంది రోహిణి. బాధపడకమ్మా, బాధపడకు, నువ్వేం బాధపడకు, మీ నాన్నగారు నీతోనే ఉన్నారనుకో అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే రోహిణిని హక్ చేసుకుని ఓదారుస్తూ ఉంటుంది. ఏంటండి ఇలా లాక్కుని వచ్చేసారు రూమ్లోకి, ఏమైంది అని ఇక మీనా అడిగేసరికి, చూసావా మనం మలేషియా వెళ్దాము అనగానే వాళ్ళ నాన్న చనిపోయారంటే నాకు ఇంకా నమ్మకం వచ్చేసింది, వాళ్ళ నాన్న మలేషియాలో లేడని నాకు బాగా అర్థమైంది మీనా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఏంటండి మీకేం అర్థమైంది, అవును ఇన్ని రోజుల నుంచి వాళ్ళ నాన్నగారి గురించి జాడలేదు ఏమీ లేదు అనుకున్నాము, కానీ సడన్గా నేను మలేషియా వెళ్దామని అప్లికేషన్స్ తీసుకొచ్చిన వెంటనే వాళ్ళ నాన్న చనిపోయారని ఈ మలేషియా మామ వచ్చాడు, అసలు నిజంగానే వీడు మలేషియా మామ, నాకు అసలు అర్థం కావట్లేదు, ఎలాగైనా సరే నిజం తెలుసుకుంటాను, ఇంకా రోహిణి మీద నాకు అనుమానం పోలేదు, అనుమానం ఇంకా అలానే ఉంటుంది, నిజం తెలుసుకుంటాను, పరరమ్మ సంగతి బయట పెడతాను అని బాలు అంటుంటే, మీరేంటండి నాకు కూడా అలానే ఉంది, తను ఎన్ని అబద్ధాలు ఆడుతుందో నాకు తెలియదు, కానీ అసలు మలేషియాలో హార్ట్ అటాక్ వచ్చి ఇన్ని రోజుల నుంచి నేను సడన్గా ఇప్పుడు చనిపోవడం అంటే నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక మీనా బాలు అయితే మాట్లాడుకుంటారు. సరే మీనా, ఎలా అయినా సరే వాళ్ళ గురించి మనం నిజం తెలుసుకుందాం సరేనా, నువ్వు మాత్రం రోహిణి మాటలు నమ్మకు, రోహిణిని ఒక గంట గమనిస్తూ ఉండు, అసలు ఇంట్లో ఎవరితో మాట్లాడుతుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది, అవన్నీ గమనించి నాకు చెప్తూ ఉండు, దాన్ని బట్టి అప్పుడు పాదరమ్మ ఎలాంటిదో ఎక్కడి నుంచి వచ్చిందో అని నిజాలు తెలుసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, సరేనండి ఒక గంట నేను కనిపెడుతూ ఉంటాను, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సరేనా అని చెప్పి మీనా చెప్తుంది. సరే అని ఇద్దరు బయటకైతే వచ్చేస్తారు. ఇంకెందుకు మలేషియా నుంచి వచ్చారు కదా, కూర్చోండి, ఇక ఆయన చనిపోయారు కదా మనం ఏం చేస్తాము అని ఇక బాలు అంటుంటే, సరే కానీ మరి ఆస్తి ఉంటుంది కదా, మరి ఆస్తి ఎవరికి వస్తుంది అని ఇక ప్రభావతి అడగడంతో, ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయారని తను బాధపడుతుంటే ఇక నువ్వు ఆస్తి కోసం ఆలోచిస్తున్నావేంటి, చిచ్చిచ్చి ఏంటి ప్రభా నువ్వు అని ఇక సత్యం అంటాడు ప్రభావతిని. అదేంటండి చాలా ఆస్తి ఉందని చెప్పేసి రోహిణి అంది కదా, ఆ ఆస్తి మొత్తం మరి రోహిణిదే అవ్వాలి కదా, వేరే వాళ్ళు ఎలా తీసేసుకుంటారు చెప్పండి, అందుకని అడుగుతున్నాను, ఇలాంటివి ఇప్పుడు వదిలేస్తే ఫ్యూచర్లో మళ్ళీ ఫ్యామిలీ ఇష్యూస్ అవుతాయి, అప్పుడు మళ్ళీ ఫ్యామిలీ కొట్టుకోవాలి, అదే ఇప్పుడు ఎవరికి వాళ్ళు సపరేట్గా చేసేసుకుంటే అప్పుడు ప్రాబ్లం ఉండదు కదా అని అడిగాను అంతే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఎప్పుడు చూసినా నీకు అదే బుద్ధి, ఎప్పుడు చూసినా డబ్బులు ఆస్తి ఇక బుద్ధి రాదా నీకు అని సత్యం అయితే ప్రభావతిని తిడుతూ ఉంటాడు.
చూసావా వీళ్ళ నాటకాలు. చెప్తాను పాలరమ్మ, నీ సంగతి నా చేతుల్లో ఉందిలే. ఎలాగైనా సరే నీ బండారాన్ని బయట పెడతాను, తెలుసుకుంటాను. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎలా వచ్చావో, అసలు మలేషియా కాదో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని. ఇక రోహిణినైతే బాలు చూస్తూ మనసులో అనుకుంటాడు, ఇదేంటి బాలు ఏంటి నా వంక అలా చూస్తున్నాడు అంటే, బాలు నిజంగానే ఇంకా నా మాటలు నమ్మలేదా? మా నాన్నగారు చనిపోయారన్న సంగతి బాలుకి అసలు అనిపించట్లేదా? నమ్మడం లేదనుకుంటా బాలు. అబ్బా దేవుడా, బాలు నమ్మేలా చేయతండ్రి అని ఇక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.